హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈస్ట్ ఫేస్లో ఉన్న 133 స్క్వేర్ యార్డ్స్ G+1 ఇండిపెండెంట్ హౌజెస్ చూపిస్తున్నానండి. 2 ఇళ్ళు అయితే మనకు సేల్కి వచ్చాయి. మీకు మొదట ఒక ఇల్లు అయితే చూపిస్తాను. ఇది పార్కింగ్ అండి. పార్కింగ్లో చూసుకోవచ్చు, మనకు పెద్ద సైజు గ్రానైట్ అయితే వేశారు ఫ్లోరింగ్కు స్టెబిలిటీ కొరకు. ఇక్కడ బోర్ ఉంది, సంప్ ఉంది. అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 2 పోర్షన్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఫాల్ సీలింగ్ ఉంది, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 2 పోర్షన్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక పోర్షను, ఇది లాక్ వేసింది. ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్ అండి. ఈ ఇల్లు వచ్చేసి మనకు హైవేకి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఒక పోర్షన్ అయితే ఇప్పుడు చూద్దాం మనము. ఫ్రెండ్స్, మీలో కనుక ఎవరైనా నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని నొక్కండి. తర్వాత నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక పోర్షన్ చూస్తున్నాము. ఇది హాలు. ఇందులో మనకు టీవీ యూనిట్ స్పేస్ ఉంది, వెంటిలేషన్ కొరకు విండో ఉంది. ఇక్కడ పూజా రూము, కిచెన్ ఉన్నాయి. ఇది పూజా రూము. పూజా రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో మనకు మిల్క్ వైట్ టైల్స్ అయితే వాడారు. పక్కన మనకు కిచెన్ ఇచ్చారు. కిచెన్ చక్కగా ప్రొవైడ్ చేశారు. ఇందులో గ్రాసరీస్ కొరకు తగినన్ని సెల్ఫ్లు ఇచ్చారు. ప్లాట్ఫామ్ అనేది నల్ల గ్రానైట్తో చేయించారు. కిచెన్లో కూడా ఫాల్ సీలింగ్ చేయించారు చక్కగా. ఇది ఓపెన్ కిచెను. ఓపెన్ కిచెన్ అనేది మంచి యూజ్ఫుల్గా ఉంటుంది. ఈ పోర్షన్లోని బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు మనము. ఒక పోర్షన్లోని బెడ్రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది, అలాగే తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. వెంటిలేషన్ కొరకు విండో కూడా ఉంది. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లు అండి ఇది. ఇది కామన్ బాత్రూము. కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. మళ్ళీ హాల్లోకి వచ్చాం మనము. మళ్ళీ మనము పార్కింగ్లోకి వచ్చాము. ఇది ఒక్కొక్క పోర్షన్ అండి. ఈ పోర్షన్ అనేది లాక్ వేసి ఉండడం వల్ల నేను చూపించలేకపోతున్నాను. అది ఒక రూమ్ పోర్షను. అందులోనే మనకు బాత్రూము అన్నీ కంబైన్డ్గా ఉన్నాయి. కిచెను, బాత్రూము ఒకరు ఇద్దరు ఉండే విధంగా మంచిగా అనుకూలంగా ఉంది. దాన్ని నేను మీకు చూపించలేకపోతున్నాను. ఇవి గ్రానైట్ స్టెప్స్. ఈ స్టెప్స్ చూసుకోవచ్చు. పక్కన మనకు ఎస్ఎస్ రైలింగ్ అయితే బిగించారు. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న 133 స్క్వేర్ యార్డ్స్ G+1 ఇండిపెండెంట్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీలోకి వచ్చాము. బాల్కనీలో చూసుకోవచ్చు, పీవీసీ ఫాల్ సీలింగ్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, చుట్టూ ఇళ్ళు అనేటివి కన్స్ట్రక్షన్ అయి ఉన్న మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇది. ఈ ఎంట్రన్స్ అనేది చూసుకోవచ్చు, 8x10 సైజులో చక్కగా కార్వింగ్ చేయించారు. ఇండియన్ టేక్ వుడ్తో చేయించారు. ఫస్ట్ ఫ్లోర్ నుండి హాల్ చూస్తున్నాం మనము. ఎల్ షేప్లో ఉన్న హాల్ మధ్యలో మనకు ఆర్చ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు ఫాల్ సీలింగ్ ఉంది. ఆర్చ్ అనేది చాలా అందంగా ఉంది. ఎదురుగా యూనిట్ ఉంది, టీవీ యూనిట్ స్పేస్ ఉంది. ఇక్కడ మనకు డైనింగ్ ఏరియాలో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అలాగే ఎదురుగా ఒక విండో కూడా ఇచ్చారు. వాష్ బేసిన్ పాయింట్ కూడా ఉంది. ఇక్కడ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ పూజా రూము, కిచెన్ ఉన్నాయి. ఇది పూజా రూము. పూజా రూమ్కు మనము కప్బోర్డ్ వర్క్ చేయించుకున్నప్పుడు డోర్స్ చేయించుకోవచ్చు, గ్లాస్ డోర్సు. ఇది కిచెను. కిచెన్లో ఫాల్ సీలింగ్ ఉంది. తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి గ్రాసరీస్ కొరకు. వెంటిలేషన్ కొరకు విండో కూడా ఉంది. కిచెన్ అనేది చక్కగా ప్రొవైడ్ చేసి ఉంచారు. గ్రౌండ్ ఫ్లోర్ లాగానే ఇక్కడ కూడా మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇది కిచెన్కి అటాచ్మెంట్గా ఉన్న బాల్కనీ. యూటిలిటీస్ కొరకు ఈ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది మంచి యూజ్ఫుల్గా ఉంటుంది. ఈ హాలు
ఈ హాల్లో మనము చిన్న సైజ్ ఫంక్షన్ లాంటిది ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ హౌస్ వచ్చేసి మనకు ఔటర్ రింగ్ రోడ్కు కేవలం 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అలాగే టీసీఎస్ ఆదిబట్లకు కూడా 4 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇక్కడ హౌజెస్కి అయితే మంచి రిక్వైర్మెంట్ ఉందండి. ఫస్ట్ ఫ్లోర్లోని మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం మనము. బ్రాకెట్ మోడల్లో ఫాల్ సీలింగ్ ఉంది. ఇందులో మనకు తగినన్ని సెల్ఫ్లు ఇచ్చారు. అలాగే ఒక విండో కూడా ఇచ్చారు. ఇందులోని అటాచ్ బాత్రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో మనకు వెస్టర్న్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేసి ఇస్తారు. కన్స్ట్రక్షన్ పరంగా హౌస్ అయితే బాగుంది. లొకేషన్ పరంగా కూడా హౌస్ అయితే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. హైవేకి కేవలము 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఫస్ట్ ఫ్లోర్లోని చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాం మనము. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే వెంటిలేషన్ కొరకు ఒక విండో ఉంది. తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. అలాగే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. ముందర తగినంత స్పేస్ వదిలారు. కర్టెన్ లాంటిది యూజ్ చేసుకొని డ్రెస్సింగ్ రూమ్గా వాడుకోవచ్చు. ఇందులో కూడా మనకు వెస్టర్న్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేసి ఇస్తారు. ఈ హౌస్ వచ్చేసి మనకు హైవేకి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. మళ్ళీ హాల్లోకి వచ్చాము. ఇప్పుడు చూసుకోవచ్చు, అది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఆర్చ్, ఇది పూజా రూము, ఇది కిచెను, ఇక్కడ డైనింగ్ ఏరియా, ఇక్కడ బెడ్రూమ్స్ ఉన్నాయి. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ ఉన్నాయి. అలాగే ఇక్కడ టీవీ యూనిట్ స్పేసు. ఇది నార్త్ సైడ్ విండో, ఇది ఆర్చ్. దాని తర్వాత మనకు మెయిన్ ఎంట్రన్స్. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి తుర్కాయంజల్లో ఉందండి. సాగర్ హైవేకి 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. 133 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఈ G+1 ఇండిపెండెంట్ ఈస్ట్ ఫేస్ ఇంటి ధర చెప్తున్నారండి 1,10,00,000. ఈ ఇంటి డైమెన్షన్స్ వచ్చేసి 24 ఫీట్లు 50 ఫీట్లు. దీని ధర 1,10,00,000. ఇదే ఫైనల్ ప్రైస్ అయితే కాదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేసి చూసి తీసుకోవచ్చు. పైన చూసుకోవచ్చండి, ఫ్లోరింగ్ అయితే చక్కగా చేయించారు. బట్టలు ఆరేసుకోవడానికి కూడా ప్రొవైడ్ చేసి ఉంచారు. అలాగే టెర్రస్ మీద 1000 లీటర్ వాటర్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. స్టెప్స్ రూమ్ మీద మనకు రేకులు అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు, రెయిన్ వాటర్ రాకుండా ఉండడానికి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.